Welcome to NS5 News. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి 1వ వార్డు రాయల్ ఫోర్ట్స్ హోమ్స్ అసోసియేషన్ కాలనీలో ఒకే రోజు 2 దొంగతనాలు జరగడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి యాజమాని రామకృష్ణ వివరాల ప్రకారం అతను తమ బంధువుల ఇంటికి వెళ్లాడని, ఉదయం వెళ్లి మరుసటి రోజు సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు గడ విరిగి ఉండడం గమనించి లోపల వెళ్లి చూసేసరికి బీరువా బద్దలు కొట్టి బీరువాలో ఉన్న సుమారు 3 తులాల బంగారం, సుమారు 15 తులాల వెండి దొంగతనం జరిగిందని, అలాగే అదే కాలనీకి చెందిన మరొక ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు లేకపోవడంతో దొంగలించలేకపోయారని తెలిపారు. ఇంటి యజమాని వెంటనే అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉదయాన్నే సంఘటన స్థలానికి కీసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బందితో వచ్చి ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారని తెలిపారు. అనంతరం అదే రోజు సాయంత్రం కాలనీ వాసుల సమక్షంలో దొంగతనాలు, నేరాల గురించి కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ప్రవీణ్ రాజు, జనరల్ సెక్రటరీ పరమేష్, ట్రెజరర్ ఆనంద్ నాథన్, ఆర్గనైజింగ్ సురేష్, కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇళ్ళలో ఉంటే చాలా బెస్ట్ అనేది వాటిలు ఊపడానికి అవి ఊపడానికి వచ్చేస్తుంటాడు. అప్పుడు ఎవ్వరూ ఉండరు, అంటే తిరిగే వాళ్ళు తక్కువ ఉంటారు. సింపుల్గా ఒకడు బైక్ స్టార్ట్ చేస్తాడు, ఇంకోటి వచ్చేసి ముందటి వచ్చేసి తీసుకొని సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు బతుకమ్మ వస్తుంది, దసరా వస్తుంది, ఇప్పుడు మన వినాయక చవితి వస్తుంది. మీరు మంచిగా రెడీ అయిపోయి మీరు ఆభరణాలు అన్నీ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, వెనకకెళ్ళి వచ్చేసి సింపుల్గా. బట్ మనం ఏంటంటే పోతున్నప్పుడు కూడా మన ఆభరణాలు వేసుకున్నామంటే ఒకటి దృష్టి, మన అబ్జర్వేషన్ అనేది మర్చిపోవద్దు. ఇంకా వీలైతే మనము కప్పుకొని మన చున్నీ ఉంటాయి కదమ్మా, స్కార్ఫ్ అవి వేసుకొని మీరు వెళ్ళాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మ పోయిన తర్వాత బాధపడి ఏడ్చుడు కంటే పోకుండా మనము ప్రివెన్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కాలనీ పెద్దలకు మరియు కాలనీ నుంచి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చేసుకోవడము, ఆ తర్వాత ఇచ్చేపోతుందని చెప్పేసి సూసైడ్ చేసుకోవడము, ఈ రకరకాల ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎన్నో జరుగుతున్నాయి. మీరు పేపర్లలో చూస్తున్నారు, మీరు టీవీలలో వింటున్నారు. మా మీడియా ప్రతినిధులకు కూడా ఇవన్నీ కామన్, అంటే ఇవన్నీ అంటే తెలిసిన విషయాలు. అంటే మనము ఎవరైనా సరే ఇంటికాడ కూర్చొని 20,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అలాంటి మాటలు పదంతులు నమ్మకూడదు. ఫస్ట్ థింగ్, నేను ఇంటికాడ కూర్చుంటే 20,000 మా ఆయన లేకపోతే ఇంకెవరైనా సరే దగ్గర 8 గంటలు 10 గంటలు పని చేస్తే 50,000 రూపాయలు రాంది. నేను ఇంటికాడ కూర్చుంటే ఒక 20,000 రూపీస్ 30,000 రూపీస్ ఏ విధంగా వస్తాయని ఒక్కసారి మనము ఆలోచించాలి, తర్కబద్ధంగా ఆలోచించాలి. ఈ ఆలోచన చేస్తే మనము బయటపడవచ్చు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు ఇలా ఈ ఫొటోస్, న్యూడ్ ఫొటోస్ పంపించేసి బ్లాక్మెయిల్ చేస్తే ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే మా పోలీసు పట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రివెన్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఎప్పుడు అవుతుంది? ఒక దొంగ ఎప్పుడు ఎంటర్ అయినప్పుడు ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయా, లేకపోతే నేను ఒకవేళ దొంగతనం చేస్తే నేను పట్టుబడతానా అని ఫస్ట్ రెక్కి చేసుకుంటాడు. సో సీసీ కెమెరాలు ఉన్న ప్లేస్లలో 100% కావాలి. ఒకవేళ 50% వాడు ఏం చేస్తాడు, ఎంత అలర్ట్ అయిపోయి గ్లౌజెస్ ఎన్ని పెట్టుకున్నా ఏ బండో లేకపోతే వన్ రూటో మనము తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మేమేమంటారంటే మనం సీసీ కెమెరాలు మాత్రం 100% మనం ఈ కాలనీలో ఏర్పాటు చేసుకోవాలి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కాలనీలలో మీటింగ్లు పెట్టినాం, అన్ని కాలనీలలో ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం పెట్టాల్సింది ఏంటంటే అన్ని ఇల్లు కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ఎంట్రీస్, ఆల్ ఎగ్జిట్స్, ప్రతి వ్యక్తి నీ కాలనీలోకి ఎంట్రీ కావడానికి ఉన్న కాలనీలు ఎన్ని, అంటే వేస్ ఎన్ని, ఎగ్జిట్ అయ్యే వేస్ ఎన్ని, కొన్ని జంక్షన్లలో ఇంపార్టెంట్ జంక్షన్లలో పెట్టుకోండి. ప్రతి వ్యక్తి ఎవడు వస్తుండు, ఎవడు అన్నోన్ పర్సన్ మీ అని తెలుసుకోగలగాలి. వాస్తవం చెప్తున్నాండి, మీ కాలనీలోకి మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాము ఎంతమంది అన్నోన్ పర్సన్స్ వస్తారు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడే కూర్చున్నాం. మీ కాలనీ వాళ్ళు కాకుండా అదర్ కాలనీ వాళ్ళు కానీ అన్నోన్ పర్సన్స్ కానీ ఎంతమంది వస్తారో ఇప్పుడు ఇక్కడ ఉండి చూస్తే దగ్గర ఒక అర్ధ గంటలో దగ్గర 20 నుంచి 30 మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక్కడ నుంచి అటు కనెక్టివిటీకి ఇదే రోడ్డు, ఇటు పోవాలంటే ఆ రోడ్డు. ఈ ప్లస్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, స్కూల్కి వచ్చేవాళ్ళు ఎవరు నమ్మలేము. ఆటోలు ఇక్కడ రావాలి క్యాబ్ల కోసం, వాడు కూడా రెక్కి చేసుకోవచ్చు. వెండర్స్ ఎంత థ్రెట్ ఉన్నది, అంటే ఈ కాలనీ కాదు ఏ కాలనీకైనా ఇంత థ్రెట్ ఉన్నది. థ్రెట్ ఉన్నప్పుడు మీరు కొంచెం సీసీ కెమెరాలు మాత్రం పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆ సీసీ కెమెరాలు కూడా అంటే మీకు తెలిసిన సీసీ కెమెరాలు అంటే వెండర్స్ ఉండుంటారు, మీరు ది బెస్ట్ వెండర్ ఎవరైనా సరే అది పెట్టుకోవచ్చు, దానికి ఏం లేదు. కానీ స్పెసిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక వ్యక్తి ఇప్పుడు ఇంట్లో దొంగతనం చేసిండంటే ఒక వ్యక్తి వచ్చిండు, ఒక ఆయన ఏదో అంత వచ్చిపోయిండు, ఆయన వ్యక్తి లెక్క కనపడుతున్నాను అన్నట్టు కాదు. ఆ వ్యక్తి ఈ రంగులో ఉన్నాడు, ఈ బట్టలు వేసుకున్నాడు, ఆయన ముఖం ఈ విధంగా ఉందన్నట్టు నైట్ విజన్ వచ్చేటట్టు, నైట్లో కూడా కలర్ వచ్చేటట్టు పెట్టుకోవాలి తప్పించి ఏదో కెమెరాలు పెట్టుకున్నాం కదా సార్ వాళ్ళు చెప్పారు కెమెరాలు పెట్టుకున్నామని DVR పెట్టేసి రాత్రిపూటనేమో బ్లాక్ అండ్ వైట్, తెల్లారేమో కలర్ వస్తుంది. ఆ కలర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసరికి ఒక మనిషి ఇట్లా ఉరికినట్టు ఎక్కినట్టు అది కాదు. ఆ మనిషిని చూస్తే మనం ఇప్పుడు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతాం, ప్రెస్ వాళ్ళకు రిలీజ్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు మనం రిలీజ్ చేసినప్పుడు అరే సార్ ఇది మా ఇంటి పక్కకే ఉంటాడు సార్ అని గుర్తుపట్టగలగాలి మన సీసీ ఫుటేజ్. ఆ క్లారిటీ మనం తెచ్చుకోకపోతే అది వేస్ట్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాయిస్ కూడా వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంట్లో దొంగతనం చేసి ఎంత చేసుకున్నా కానీ కొన్ని లాంగ్వేజ్ కూడా ఉంటుంది. వాడు హిందీ మాట్లాడినంటే అవుట్ ఆఫ్ స్టేట్, తెలుగులో మాట్లాడి అరే అది కాదురా ఇది కాదురా అని వాళ్ళు లోపల చేసినప్పుడు అరే వీడు యాసను కూడా గుర్తుపట్టవచ్చు, తెలంగాణోడా ఆంధ్రోడా అని చెప్పేసి మనం అవి కూడా గుర్తుపట్టవచ్చు. సో నేను చెప్తుంది ఏంటంటే కెమెరాలు మంచి కెమెరాలు ఆల్ ఎంట్రెన్స్ ఎగ్జిట్లు కవర్ చేస్తూ కొన్ని జంక్షన్లు కవర్ చేసుకుంటే పెట్టండి. లేదా మీ బిల్డర్లు కొత్త బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ముందు ఖచ్చితంగా కెమెరా పెట్టే ప్రయత్నం చేయండి. మీరు బిల్డర్లతో మాట్లాడండి, లేదా మీరు ఇంట్లోకి వచ్చేటప్పటికైనా మీరు ఖచ్చితంగా మీ ఇంటి ముందు ఒక కెమెరా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ కమ్యూనిటీ సీసీ కెమెరాలతో పాటు మన ఇంటి ముందు కూడా బెటరే కదండి. ఇప్పుడు ఆల్ ఎంట్రన్స్ ఎగ్జిట్లు కవర్ చేస్తున్నాం, బట్ నీ ఇంటికాడ దుంకిరా దుంకలేదా, అసలు ఎట్లా దుంకిండు అంటే ఎట్లా ఎంటర్ అయ్యిండు, ఎట్లా ఎగ్జిట్ అయ్యిండు, వాడు ఏ ఎక్విప్మెంట్ వాడిండు అనే విషయాలు తెలుసుకోవాలంటే కూడా మనం కూడా ఒక కెమెరా బిల్డర్లు పెట్టేటట్టు ప్రయత్నం చెప్పండి. బిల్డర్లు కూడా పెట్టేటట్టు చేయండి. మీరు మీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. నెంబర్ ప్లేట్ మాత్రం 100కు 200% సస్పెక్టే, గుర్తుపెట్టుకోండి. మీ దృష్టిలో కానీ మా దృష్టిలో కానీ అది సస్పెక్ట్ చేయాల్సింది. నెంబర్ ప్లేట్ ముందట వెనక